అందరికీ నమస్కారం. ఈరోజు మనం హంపీకి దగ్గరలో తుంగభద్ర నదికి ఎడమవైపున హనుమనహల్లి అనే గ్రామంలో ఉన్న అంజనాద్రి బెట్టకు వచ్చేసాం. ఈ ప్రాంతాన్ని హనుమంతుడి జన్మస్థలంగా భావిస్తారు. పైన ఆలయం ఉంటుంది. అక్కడికి చేరుకోవాలంటే సుమారు 575 మెట్లు ఎక్కాల్సిందే. రీసెంట్గా ఒక అమ్మాయి నాట్యం చేస్తూ ఈ మెట్లని ఎక్కేసి దర్శనం చేసుకుంది. నిజంగా చాలా గ్రేట్ కదా. దృఢ సంకల్పంతో ఏదైనా సాధించాలనుకుంటే ఆంజనేయుడు మన వెంటే ఉంటాడు అన్నదానికి ఆ అమ్మాయి నిదర్శనం. కొన్ని మెట్లు ఎక్కాక వ్యూ అయితే ఇలా ఉంది. ఎర్లీ మార్నింగ్ 6 గంటలకి స్టార్ట్ అయ్యాం సన్ రైజ్ చూద్దామని. బట్ అప్పటికే సూర్యుడు ఉదయం చేశాడు. పెద్ద పెద్ద బండరాళ్ల మధ్య చిన్న మెట్ల మార్గంలో నడుస్తూ ఉంటే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అప్పుడే కొంతమంది సన్ రైజ్ చూసి దర్శనం చేసుకుని రిటర్న్ కూడా అయిపోయారు. అయిన లేట్ అయ్యింది కాబట్టి మనం నెమ్మదిగానే వెళ్దాం. డోంట్ వరీ. అక్కడ దూరంగా విరూపాక్ష టెంపుల్ కనపడుతుంది. ఫాగ్ వల్ల క్లారిటీ లేదనుకోండి. ఇక్కడ మీరు చూస్తున్న బండరాల మధ్య గ్యాప్స్ చాలా డేంజరస్ అన్నమాట. చాలా ప్రమాదాలు కూడా జరిగాయి ఇక్కడ. ముఖ్యంగా వర్షాకాలంలో జారిపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉండడం మంచిది పిల్లలతో వస్తే. అక్కడక్కడ ఫెన్సింగ్ వేశారు, అయినా బీ కేర్ఫుల్. ఎందుకంటే ఇక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయి. పురాణాల ప్రకారం ఈ ప్రాంతాన్ని కిష్కింద అంటారు, అంటే వానర రాజ్యం అని చెప్పొచ్చు. కాబట్టి వానర సైన్యం ఎక్కువగా ఉంటుంది. అవి ఎక్కడ మన మీద అటాక్ చేస్తాయో అని భయపడి పరిగెత్తి జారిపడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఆల్రెడీ ఇందాక ఒక అతను కింద పడ్డారు, సో జాగ్రత్త. మనం హంపీకి యువతల పక్క ఉన్నాం, అవతల పక్క హంపి అన్నమాట. ఇది ఆనేగుంది అంటారు. ఈ ఏరియాలోనే మనకు అంజనాద్రి బెట్ట అనే ఆలయం ఉంది. మీరు నా బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఇందాక చూపించింది వ్యూ అదే. అంజనాద్రి బెట్ట ఆంజనేయ స్వామి వల్ల అమ్మ పేరు అంజనాదేవి కాబట్టి ఆ పేరు మీదనే అంజనాద్రి అనే పేరు వచ్చింది ఈ కొండకి. ఇక్కడ ఒక కుక్క చాలాసేపు మా వెంటే వచ్చింది. ఎవరిదో తప్పిపోయింది అనుకుంటాను. మొత్తం కొండంతా తిరిగి ఓనర్ని వెతుక్కుంటుంది పాపం. క్షేత్రపాల హనుమంతుడి జన్మస్థలంగానే కాకుండా అంజనాదేవి తపస్సు చేసుకున్న ప్రాంతమే ఈ కిష్కింద. చాలా మంది ఋషులు మునులు ఈ పర్వతాల్లోనే తపస్సు చేసుకున్నట్టుగా చరిత్ర చెబుతుంది. గర్భగుడిలోని ఆంజనేయుని విగ్రహం కూడా ఇలాగే ఉంటుంది. లోపలికి కెమెరా అలౌ చేయట్లేదు కాబట్టి చూపిలేకపోతున్నాను. వీకెండ్ కాబట్టి జనం ఎక్కువగా ఉండడం వల్ల రిటర్న్ రావడానికి కొండ వెనుక వైపు నుంచి వెళ్ళమని చెప్పారు. సరదాగా మాట్లాడుకుంటూ కిందకైతే వచ్చేసాం. నేను ఆంజనేయ స్వామి భక్తుని కాబట్టి ఎప్పటి నుంచో దర్శించుకోవాలనుకుంటున్న టెంపుల్ ఇది. నా కళ ఈరోజు పూర్తయింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. కిందకు దిగాక ఇక్కడ అంగళ్ళున్నాయి. ఒక చిన్న షాపింగ్ అయితే చేద్దాం అనుకున్నాము. ఇవన్నీ మనకు ఊర్లలో చాలా తక్కువకే దొరుకుతాయి. బట్ ఇక్కడ కొంటే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అండ్ మంచి మెమరీ కూడా మిగిలిపోతాయి అన్నమాట.
ఇది ఆర్గానిక్ ఆర్గానిక్ సింధూరం తీసుకున్నాం మనం కూడా ఒకటి. ఇవన్నీ నార్మల్ మనకు దొరుకుతాయి, బట్ ఇది ఆర్గానిక్ అని చెప్పారు. 90 రూపీస్ ఉంటాయి. సో వర్తే, చూశాను. మాకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. అదేంటంటే మేము చెప్పులు వదలడానికి వెళ్ళినప్పుడు టెంకాయ అక్కడే మర్చిపోయి వెళ్ళిపోయాం. 2 అవర్స్ తర్వాత తిరిగి అక్కడికి వచ్చి చూస్తే మేము ఎక్కడైతే కవర్ పెట్టామో అది అక్కడే ఉందన్నమాట. చాలా మంది జనం ఉన్నప్పటికీ దాన్ని ఎవరు ముట్టుకోలేదు. మళ్ళీ పైకెక్కి కొట్టలేం కాబట్టి కింద విగ్రహం దగ్గరే కొబ్బరికాయ కొట్టేశాను. అంతే, ఏది ఎక్కడ ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. వీకెండ్ కావడం వల్ల ఎంత ఇబ్బందో ఒకసారి చూడండి. విపరీతమైన ట్రాఫిక్, ఎక్కడ చూసినా వెహికల్సే. 2 కిలోమీటర్ల వరకు పార్కింగ్ చేసుకున్నారు. జనాలైతే ఇంకా వస్తూనే ఉన్నారండి. ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకుందాము, కాసేపు కొండపైన గడుపుదాం అనుకునే వాళ్ళు మాత్రం వీక్ డేస్లో వస్తే బెటర్. నెక్స్ట్ మనం నవబృందావనం అనే ఒక ఐలాండ్కి వెళ్దాం. అక్కడ ఏంటి ప్రత్యేకత అని తెలుసుకునే ముందు ఆకలేస్తుంది, కాస్త తినేసి వెళ్దాం. అలా ఆనెగుంది ఊరు బయట వెళ్తూ ఉంటే ఒక చిన్న హోటల్ కనపడింది. ఈ లోకల్ పిల్లలు కలిశారు. ఏం బాగుంటుందిరా అని అడిగితే పొంగనాలు అని చెప్పారు. ఫుల్గా తినేసి కాస్త కబుర్లు చెప్పుకొని నవబృందావనానికి స్టార్ట్ అయిపోయాం. ఆనెగుంది చేరుకున్నాక ఊర్లో నుంచి వెళ్తే తుంగభద్ర నది ఒడ్డుకి వెళ్తాం. అక్కడి నుంచి పడవలు ఉంటాయని చెప్పారు. తుంగభద్ర నది ఒడ్డుకు వచ్చామండి. ఒక బోట్ రెడీగా ఉండడం చూసాము. ఒక మనిషికి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారంట. బోట్ రైడ్ స్టార్ట్ అయ్యింది. చాలా బాగుంది. ఈ రాళ్ల మధ్య ఈ నీళ్లు పెద్దగా లేవు, కానీ వర్షాకాలం ఈ ఐలాండ్కి వెళ్ళడం చాలా కష్టమని చెప్తున్నారు. ఇక్కడ ఇంకో బోర్డు మారాలంట. ఎందుకంటే ఈ మధ్యలో పెద్ద రాళ్ల వల్ల అవతలికి దాటలేమన్నమాట. అడ్డుగా ఉంటుంది ఈ రాళ్ల దిబ్బ. కాస్త నడిచి ఇంకో బోట్ ఎక్కాలి. మార్నింగ్ వచ్చాం కాబట్టి జనం తక్కువగా ఉన్నారు, లేకపోతే వెయిటింగ్ టైమే చాలా ఎక్కువసేపు ఉండేదని చెప్తున్నారు వాళ్ళు. బోట్ దిగి ఒక 500 మీటర్లు నడుచుకుంటూ వెళ్తే నవబృందావనానికి చేరుకోవచ్చు. ఒక పక్క తుంగభద్ర నది, మరో పక్క ఈ కొండలు. చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. నవబృందావనం అంటే 9 మంది మధ్వ సాంప్రదాయానికి చెందిన వేర్వేరు సందర్భాల్లో జన్మించిన, ఇక్కడే కలిసి ధ్యానం చేస్తూ సజీవ సమాధి కాబడ్డ గురువులన్నమాట. వీరి పేర్లేంటో ఒకసారి చూద్దాం. పద్మనాభ తీర్థ, కవీంద్ర తీర్థ, వాగీశ తీర్థ, రఘువర్య తీర్థ, వ్యాస తీర్థ, శ్రీనివాస తీర్థ, రామతీర్థ, సుధీంద్ర తీర్థ, గోవింద ఒడయార్. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేట్ దాటి లోపలికి ఎవ్వరూ కూడా వెళ్ళకూడదండి. భక్తులు అందరూ ఇది తప్పకుండా పాటించవలసిన నియమం. అలా ఎందుకు అంటారా? గురువులు ధ్యానంలో ఉంటారంట. వారి యొక్క ధ్యానాన్ని భంగం కలిగించకుండా ఈ ఏర్పాటు చేశారని చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ బృందావనంలో మన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి గురువు కూడా ఉన్నారు. ఆయనే సుధీంద్ర. మహాశక్తివంతమైన అవతారత్రయ హనుమంతుడి విగ్రహం ఉంటుంది ఇక్కడ. అవతారత్రయము అంటే హనుమ, భీమ మరియు మధ్వాచార్యులను ఒకే రూపంలో వర్ణిస్తున్నట్టుంటుంది.
ఇందులో ముఖం హనుమంతుడిలా ఉండి చేతులు భుజాలు గదాయుధము భీముని సూచిస్తాయి. విగ్రహం చేతుల్లో గ్రంథాలు లాంటివి మధ్వాచార్యుని సూచిస్తాయి. చాలా శక్తివంతమైన విగ్రహం అండి ఇది. మనం ఎక్కడా కూడా చూసి ఉండము. నిజంగా మన అదృష్టంగా భావించాలి. ఇక్కడ పక్కనే హనుమంతుడి ఆలయము రంగనాథ స్వామి ఆలయం కూడా ఉన్నాయి. చూద్దాం పదండి. ఈ ఏరియాని చూడొచ్చు మీరు. ఇక్కడ చాలా మూవీస్ షూటింగ్ అయితే జరిగాయి. ఈ ఏరియాలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం మూవీస్ షూట్ చేసినట్టు చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. చాలా బాగుంది లొకేషన్. నేను అనుకోకుండా వచ్చిన ఒక పవిత్రమైన స్థలానికి అయితే వచ్చాను. ఇక్కడ చెప్పలేని అనుభూతి ఏదో నాకు కలిగింది. చాలా మంది హంపీకి వచ్చి నవబృందావనం చూడకుండా వెళ్ళిపోతుంటారు. ఈసారి మీరు మాత్రం ఈ పక్క వచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ నవబృందావనం అనే ప్రాంతాన్ని విజిట్ చేసి అక్కడ ఉన్న ప్రశాంతతను ఆస్వాదించండి. ఇక్కడ చాలా మంది ఫారినర్స్ కూడా వచ్చే వాళ్ళంట. బట్ రీసెంట్ గా కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం వల్ల రావడం తగ్గిపోయారని చెప్తున్నారు. లోకల్స్ మాత్రం అందరితోనూ బాగానే ఉంటున్నారు. రేట్స్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి. ఒక విషయం మాత్రం చెప్పడం మర్చిపోయాను. ఈ ఐలాండ్ లో ముసళ్ళు ఎక్కువగా ఉన్నాయంట. ముసలు ఎక్కడ ఉన్నాయి? పెద్దనా కొంచెం పెద్ద కొంచెం ఏమైనా ఇక్కడ చూడొచ్చు ఏరియా అంతా నైట్ టైం ముసళ్ళు చాలా ఉంటాయి. సో చీకటి పడ్డాక ఉండడం కూడా మంచిది కాదు ఇక్కడ. ఇక్కడ మేమైతే ఏదైతే బోట్ ఎక్కడానికి వచ్చామో ఇక్కడ అవి పడుకుంటాయట నైట్. కాబట్టి 6-7 దాటితే ఈ ఏరియాకి రాకపోవడమే మంచిది. మాకు కూడా తెలియదు. ఇక్కడ నాకు డౌట్ వచ్చి అడిగాను. అడిగితే ఇక్కడ పెద్ద ఆయన టెంకాయలు అమ్ముకుంటున్నారు అని చెప్పారు. మొత్తానికి నవబృందావనం అంతా తిరిగేసి రిటర్న్ అయిపోయాము. బోట్లో లోకల్ పిల్లలు కలిశారు. చాలా సరదాగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతూ ఒడ్డుకొచ్చేసాం. ఊరిలోకి వచ్చి ఎవరినైనా అడిగితే చెప్తారు చింతామణి పీఠం గురించి. అక్కడ చాలా శివాలయాలు ఉంటాయి. వీటితో పాటు రామాయణానికి సంబంధించిన ఒక ముఖ్య ఘట్టమైన వాలి సుగ్రీవుల యుద్ధానికి సంబంధించిన వ్యూహం కూడా ఇక్కడే రచించారు మన రాముల వారు. పదండి అదేంటో చూద్దాం. ఈ చింతామణి అనేది ఒక మఠం, ట్రస్ట్ అన్నమాట. ఆనెగుందిలో ఉంటుంది ఈ ప్రాంతం. ఈ బిల్డింగ్ చూసారా, అప్పట్లోనే దీని కన్స్ట్రక్షన్ చాలా సాలిడ్గా ఉంది. ఈ దారిలో మీరు వెళ్తూ ఉంటే చిన్న చిన్న పిల్లలు గైడ్లుగా మారి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మీరు కూడా చూడొచ్చు. డైలీ ఈ చరిత్ర విని విని వీళ్ళకు బాగా అలవాటైనట్టుంది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ తుంగభద్ర నది చూడటానికి చాలా సీనిక్గా ఉంటుంది. చాలా ఆలయాలు అయితే దారింట కనపడుతూ ఉంటాయి. మీరు దర్శిస్తూ వెళ్ళాలి.
చాలామంది ఈ గుహలో యుద్ధం జరిగినట్టుగా చెప్తుంటారు. నిజానికి జరిగింది ఈ గుహలో కాదు. అక్కడ దూరంగా కొండ కనిపిస్తుంది కదా, దాని పక్కనే భీకర యుద్ధం జరిగింది. శ్రీరాముల వారు ఇక్కడ నిల్చుని వాలిని చంపడానికి బాణం వదిలినట్టు పురాణాలు చెప్తున్నాయి. ఇవే ఆనవాళ్ళు. ఆయన పాదముద్రలు, విల్లు, బాణం కూడా మీరు చూడొచ్చు. ధర్మస్థాపన కోసం వాలిని ఇలా వధించక తప్పలేదు శ్రీరాముల వారు. పదండి లోపల గుహలో ఎలా ఉందో చూద్దాం. నిజంగా ఈ ప్లేస్ చూడటానికి చాలా రహస్యంగా ఉంది. అందుకేనేమో రాములవారు సుగ్రీవుడితో ఇక్కడే చర్చించారు. ఇందాక మనం చెప్పుకున్న ప్లేస్ ఇదే. ఇక్కడ అతి బలవంతుడైన వాలిని ఎలా సంహరించాలో చర్చించుకున్నారు. ఈ పెయింటింగ్లో ఈ పెయింటింగ్ ఎవరు గీశారో కానీ చాలా అద్భుతంగా ఉంది. శ్రీరాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, హనుమంతుడు మాత్రమే ఇక్కడ మాట్లాడుకున్నట్టు చూపించారు. అసలు వాళ్ళని చంపడానికి అంత డిస్కషన్ ఎందుకు అనే డౌట్ అందరికీ వచ్చుంటుంది. విషయం ఏంటంటే వాలి మెడలో కాంచనమాల అనే హారం ఉంటుంది. దాని మహిమ ఏంటంటే వాలితో ఎవరైతే యుద్ధం చేస్తారో వారిలోని సగం శక్తిని గ్రహించేస్తాడనమాట. కాబట్టి ఎంత పెద్ద వీరులైనా వాలిని ఓడించలేరు. ఇంకా చెప్పాలంటే రావణుని వాలి ఎప్పుడో ఓడించినట్టు పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ధర్మస్థాపన కోసం శ్రీరాముడు వాలిని ఆ విధంగా చంపినట్టు తెలుస్తుంది. రామాయణం చదివిన వారికి క్లియర్గా అర్థమవుతుంది. నేను చెప్పింది కూడా బాగా ఇమాజిన్ చేసుకోగలరు. రామాయణం చదవడం వల్ల మన ఆలోచన ధోరణి డెఫినెట్గా మారుతుంది. చదవని వాళ్ళుంటే తప్పకుండా ఒకసారి చదవండి. ఎందుకంటే రామాయణం అనేది రాముని కథ కాదు. న్యాయం, ధర్మం, విశ్వాసం, స్నేహం, ప్రేమ, కరుణ, శౌర్యం, పరాక్రమం, నీతి నియమాల గురించి స్పష్టంగా తెలియజేసే ఒక పవిత్ర గ్రంథం. అలా నెమ్మదిగా బయటకు వచ్చిన మాకు ఈ వెహికల్ కనపడింది. ఇదేంటంటే దీని మీద రాసిన ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తారంట. దీన్ని ఆనెగుంది ఆన్ వీల్స్ అంటారు. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి కాస్త ముందుకొస్తే రోడ్డు పక్కనే కనిపిస్తుంది గగన్ మహల్. చూద్దాం పదండి అసలు ఏంటి ఈ గగన్ మహల్. ఎంటర్ అవ్వగానే ఆనెగుంది గురించి, గగన్ మహల్ గురించి క్లియర్గా తెలియజేసే పిక్చర్స్ అన్నీ మీరు చూడొచ్చు. కింద ఏం లేదు కానీ పైకి వెళ్ళి చూద్దాం పదండి. ఇది 2 అంతస్తుల బిల్డింగ్ అనమాట.
మా వాడు ఏదో చూస్తున్నాడు. దాదాపుగా ఈ ప్యాలెస్ అంతా శిథిలావస్థకు చేరుకుందంట. కొన్ని మళ్ళీ రీస్టోర్ చేశారని చెప్తున్నారు. ఇందాక మీకు చూపించాను కదా ఆ పిక్చర్స్ అవే. అసలు ఈ గగన్ మహల్ ఎందుకు ఉపయోగించేవారంట అంటే, ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చి ఆ ఎదురుగా ఉన్న ప్లేస్లో నృత్య ప్రదర్శనలు, ఏవైనా సాంస్కృతిక కార్యక్రమాలు అరేంజ్ చేసి గెస్ట్లను ఎంటర్టైన్ చేసేవాళ్ళంట రాయల్ వారు. కామన్ పబ్లిక్ మాత్రం కింద కూర్చొని చూసేవాళ్ళంట. ఇది ఒక రకంగా ఎంటర్టైన్మెంట్ కోసం కట్టినట్టుగా చెప్పొచ్చు. ఆ రోజుల్లో టీవీలు, థియేటర్లు లేవు కాబట్టి ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు. ఈ ప్లేస్కి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఎండాకాలంలో కూడా చల్లగా ఉంటుందంట. ఆ విధంగా ఆర్కిటెక్ట్స్ దీన్ని డిజైన్ చేశారు. ఇవన్నీ ఒక ప్లానింగ్ ప్రకారమే ఉంటాయి రాయల్ వారి కాలంలో. ఏదేమైనా రాయల్ వారు రాయల్ వారే. అలా అన్నానో లేదో రాయలవారి విగ్రహం కనిపించింది. నెక్స్ట్ మనం వెళ్ళబోయే చోటు పంపా సరోవర్. శబరిమాత గుహ కూడా ఇక్కడే ఉన్నట్టు చెప్తున్నారు. ఇది ఆనేగుంది నుంచి హనుమానహల్లికి వెళ్లే దారిలో ఉంటుంది. ఎవరిని అడిగినా చెప్తారు. మాక్సిమం అన్ని ప్లేసెస్ అక్కడక్కడే ఉంటాయి, కాస్త ఓపిగ్గా చూడాలంతే. ఇదేనండి పంపా సరోవర్. సాక్షాత్తు పార్వతీదేవి శివయ్యపై తన భక్తిని చాటుకోవడానికి ఇక్కడే తపస్సు చేసినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. పవిత్రమైన పంచ సరస్సుల్లో ఈ పంపా సరోవర్ కూడా ఒకటని భక్తులు నమ్ముతారు. ఇక శబరిమాత ప్రస్తావనకు వస్తే, ఈ గుహలోనే శ్రీరాముని రాక కోసం ఆమె వేచి చూసినట్టుగా పురాణాల ప్రకారం తెలుస్తుంది. లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాను, కానీ చీకటిగా ఉండడంతో కాస్త ముందుకెళ్లి బయటకు వచ్చేశాను. మేము స్కూటీ రెంట్కి తీసుకోవడం వల్ల మాకు చాలా మేలైంది. లేకపోతే ఇన్ని ప్లేసెస్ కవర్ అయ్యేవి కాదండి. మీరు కూడా ట్రైనర్ బస్సులో వెళ్ళినట్లయితే తప్పకుండా ఒక స్కూటీని రెంట్కి తీసుకోవడం బెటర్. లేకపోతే ఇక్కడ బస్ ఫెసిలిటీ అంత కన్వీనియంట్గా ఉండదు. చాలా టైం అయితే వేస్ట్ అయిపోతుంది అనమాట. మన స్కూటీని కలెక్ట్ చేసుకోవడానికి నిన్న మనం పడవ దిగిన చోటుకే వస్తా అన్నాడు ఆ రెంట్కి ఇచ్చిన అబ్బాయి. ఆ అబ్బాయి వచ్చే లోపు ఇక్కడ ఒక పాత టెంపుల్ కనపడిందండి. పదండి చూసొద్దాం. అది కూడా వినాయకుడి విగ్రహం ఉన్నట్టుంది లోపల. ఇక బైక్ ఇచ్చి నది దాటేసామండి. మనం నిన్న కొన్ని ప్లేసెస్ అయితే మిస్ అయ్యాం. అవి కవర్ చేయడానికి ఈరోజు వెళ్తున్నాము. విఠల టెంపుల్ నుంచి వెళ్ళాలి. నిన్న నడుచుకుంటూ వెళ్ళాం కాబట్టి ఈరోజు ఈ వెహికల్లో వెళ్దామని టికెట్ తీసుకున్నాం. కానీ రష్ చూడండి ఎలా ఉన్నారో. వీకెండ్స్ అంతేనండి, ఏం చేయలేం. మనం కూడా అంతే కదా. సెకండ్స్లలో వచ్చిన బస్సులు వచ్చినట్టుగా ఫుల్ అయిపోతున్నాయి. మేము కూడా బాగా అలసిపోయాం. ఇంకా ఇప్పటి నుంచి అసలు నడక స్టార్ట్ అవుతుంది. టైం మధ్యాహ్నం 3:30. ఎండ విపరీతంగా ఉంది.
కానీ సుగ్రీవ కేవ్ చక్రతీర్థం వెళ్ళాలంటే నడిచి వెళ్ళాల్సిందే. ఎందుకు మీరే చూడండి. ఇక్కడ కనిపించేది కింగ్స్ బ్యాలెన్స్ అంటారు, అంటే తులాభారం అన్నమాట. రాజుగారి పుట్టినరోజులప్పుడు లేదా ఏదైనా స్పెషల్ డే ఉంటే తులాభారం తూచి దాని ద్వారా వచ్చిన ఆభరణాలను, డబ్బును లేదా నాణ్యాలు దేవుడికి సమర్పిస్తారు, లేదంటే పేదలకు పంచుతారనమాట. మనం వెళ్ళే ఈ రూట్ విఠల టెంపుల్కి లెఫ్ట్ సైడ్ వస్తుందన్నమాట. దారి పొడవునా పదుల కొద్ది ఆలయాలు, మండపాలు కనిపిస్తాయి. ప్రస్తుతానికి ఈ రూట్లో ఎవరూ వెళ్తున్నట్టు లేరు, మేమిద్దరం మాత్రమే ఉన్నాము. ఈ దారిలో చిడతలు ఉంటాయంట, అక్కడ ఒకతను చెప్పారు. బట్ ఇట్లాంటి వీకెండ్స్లో ఏంటంటే రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి వచ్చే ఛాన్సెస్ తక్కువ. బట్ ఆడ్ డేస్లో మాత్రం కష్టమే ఈ రూట్లో. దూరంగా కనిపించేదే సుగ్రీవ కేవ్, సుగ్రీవుని గుహ అన్నమాట. ఈ గుహ చరిత్ర ఏంటంటే, రామాయణ కాలంలో వాలి వల్ల ప్రాణభయం ఉన్న సుగ్రీవుడు ఈ గుహలోనే తలదాచుకున్నాడు. తరువాత రామలక్ష్మణులను కూడా ఈ గుహలోనే కలిసినట్టు చెప్తున్నారు. రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించుకొని పోయేటప్పుడు అమ్మవారు తన నగలను పైనుంచి జారవిడిస్తే సుగ్రీవుడు వాటిని ఇక్కడే భద్రపరిచాడంట. కాబట్టి ఈ గుహ ఈనాటిది కాదు, దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉండడం విశేషం. గుహ లోపల రామలక్ష్మణుల పాదముద్రలు కూడా మనం చూడొచ్చు. తరువాత చక్రతీర్థానికి వెళ్దాం. వెళ్లే దారిలో ఈ ఏటవాలు పర్వతం చాలా అద్భుతంగా ఉందండి. దాని మీద కట్టిన ఈ ఆలయాలు అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా కనిపించేదే చక్రతీర్థం. శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం వల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందంట. ఇక్కడ కనిపించే ఈ కోదండ రామాలయానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. అదేంటంటే, శ్రీరాముడు వాలిని సంహరించాక సుగ్రీవుడికి ఇక్కడే పట్టాభిషేకం జరిపించాడంట. ఈ కోదండ రామాలయం వెనుక భాగాన యంత్రోద్ధారక ఆంజనేయ స్వామి ఆలయం అని ఒకటి ఉంటుందండి. ఇక్కడ విశేషం ఏంటంటే, ఆంజనేయ స్వామి వారు యంత్రంలో ధ్యానముద్రతో దర్శనమిస్తారు. చూడొచ్చు మీరు కూడా. చాలా మహిమగల ఆలయం అని స్థానికులు చెప్తున్నారు. అలా నడుచుకుంటూ చక్రతీర్థ ఘాట్కి అయితే వచ్చేసాము. అడుగడుగున శివలింగాలతో ఈ ప్రాంతం అంతా చాలా అద్భుతంగా ఉంది. పడవ ప్రయాణం చేయాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. చుట్టూ కొండలు, అక్కడక్కడ పురాతన కట్టడాలు. ఈవినింగ్ టైం అయితే ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుందండి ఇక్కడ. బట్ ఈ పడవలతో కాస్త కేర్ఫుల్గా ఉండండి. తుంగభద్ర నది, దీని పక్కనే మనము స్నాక్స్ తినడానికి. స్నాక్స్ అంటే ఏవో కాదు, చూడండి ఒకసారి. సో ఉగ్గాని బజ్జీ మన ఏరియాలో కర్నూలు, కడప మన దగ్గర తింటాం, అనంతపురం. బట్ బొరుగులు బజ్జీ నేను ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నా. కర్ణాటకలో కూడా ఉగ్గాని బజ్జీ తింటారు, బట్ ఇది కాంబినేషన్ బాగుంది. ఇవి విడివిడిగా తింటాం మనం, రెండు కలిపి ఇచ్చారు. ట్రై చేద్దాం ఒకసారి. అలా కాస్త రిలాక్స్ అయ్యి మళ్ళీ కాళ్ళకు పని చెప్పి విరూపాక్ష టెంపుల్కి వెళ్ళే రూట్లో అయితే వెళ్తున్నాము. దారి మధ్యలో
ఈ రాయితో చేసిన కళాకృతులు బాగా ఆకట్టుకున్నాయి. కాకపోతే మేము పెద్దగా ఎగ్జిట్ అవ్వలేదు, ఎందుకంటే మన ఆలగడ్డలో ఇంతకన్నా పెద్ద వండర్స్ క్రియేట్ చేశారనమాట మన శిల్పులు. మొత్తానికి విరూపాక్ష టెంపుల్కి వెళ్ళే దారిలో ఎదురుగా ఉన్న పెద్ద నంది దగ్గరికి అయితే వెళ్తున్నాము. దారి మధ్యలో ఈ పురాతన వీధి దీపం మనకు కనిపించింది. ఆ రోజుల్లో చీకటి పడగానే వీటిని వెలిగించేవారంట. అప్పట్లో స్ట్రీట్ లైట్స్ అని చెప్పొచ్చు. పక్కనే ఒక పెద్ద మండపం కూడా ఉంది, చాలా అద్భుతంగా ఉంటుంది ఇది. ఇదేనండి భారీ నంది విగ్రహం, దొడ్డ బసవన్న అంటారు. సుమారు 15 అడుగులు ఎత్తుంటుందన్నమాట ఇది. దీన్ని చూస్తుంటే నాకు యాగంటి బసవన్నలాగే అనిపిస్తుంది, కాకపోతే ఈ నంది పెరగదు. అలా ఆనెగుంది హంపి అన్నీ పూర్తి చేసుకొని ఈ క్రౌడ్నంతా తప్పించుకొని డైరెక్ట్ హోస్పేట్ డ్యామ్కి అయితే ఒక ఆటో మాట్లాడుకున్నాము. ఈ 2 డేస్ ఎన్నో మెమరీస్తో రిటర్న్ అవుతున్నామండి. ఇదేనండి టీబీ డ్యామ్, తుంగభద్ర డ్యామ్, హోస్పేట్ డ్యామ్ అని కూడా అంటారు. సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది మేజర్ డ్యామ్, ఇండియాస్ లార్జెస్ట్ స్టోన్ డ్యామ్ అనమాట ఇది. సన్సెట్ ఇక్కడ సూపర్గా ఉంటుందని చెప్పారు. మేము బెస్ట్ టైంలోనే వచ్చామనుకుంటా. చూడొచ్చు మీరు కూడా, సన్సెట్ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. సో ఇవ్వండి హంపి విశేషాలు. 2 డేస్లో మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేసాం. ఇంకా 1 or 2 డేస్ టైం ఉంటే ఇంకా చాలా ప్లేసెస్ కవర్ చేసేవాళ్ళం. మీరు కూడా మన ఛానల్లో ఉన్న మిగతా హంపి వీడియోస్ కూడా చూడండి. మీరు ఏ ప్లేసెస్ కవర్ చేశారో లేదా మిస్ అయ్యారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.